ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ లిస్టు విడుదలైంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా లిస్టును అధికారులు విడుదల చేశారు. జిల్లా విద్యాధికారి కలెక్టరేట్లలో డిఎస్సి తుది జాబితా అందుబాటులో ఉంటుంది. అలాగే అధికారిక వెబ్సైట్లో కూడా డిఎస్సి తుది ఎంపిక జాబితా ఉంచుతారు. అటు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. 347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్టులో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. 16,000 ఇప్పటికే డిఎస్సికి సంబంధించి మొత్తంగా మెగా డిఎస్సిని నిర్వహించిన అనంతరం తుది జాబితాను విడుదల చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఇప్పటికే డిఎస్సి ప్రక్రియ పూర్తయిపోయింది, మొత్తంగా తుది జాబితాను కూడా విడుదల చేశారు కదా, ఏంటి అప్డేట్స్, అలాగే ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, మెగా డిఎస్సి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా కూటమి సర్కార్ తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో భాగంగా తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి మెగా డిఎస్సిపై చేయడం జరిగింది. అటు మంత్రి నారా లోకేష్ కూడా ఆయన బాధ్యతలు స్వీకరించాక ముందు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా 16,347 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 150 రోజుల్లోగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కూడా పూర్తి చేశారు. ఇది ఒక రికార్డు సమయంలో చేసినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. దీని వెనక ప్రభుత్వం కూడా విస్తృత కసరత్తు చేసింది. గత నోటిఫికేషన్లో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పాఠశాల విద్యాశాఖ అధ్యయనం చేసి అవేమి కూడా అడ్డు రాకుండా, ఏదైతే రిక్రూట్మెంట్కి అడ్డు రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 100కు పైగా కేసులు హైకోర్టులో పడినప్పటికీ కూడా అన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే విధంగా చేయగలిగారంటే ఈ నోటిఫికేషన్ వెనక చాలా బృహత్తరమైనటువంటి కసరత్తే చేశారని మనం చెప్పుకోవచ్చు. 16,347 పోస్టులకు సంబంధించి ఈరోజు సెలక్షన్ లిస్ట్, ఫైనల్ సెలక్షన్ లిస్ట్, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా ఉండదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఫైనల్ సెలక్షన్ లిస్టును కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఆ శాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, అదేవిధంగా కమిషనర్ విజయరామరాజు అనౌన్స్ చేయడం జరిగింది. చూస్తే కనుక మంత్రి నారా లోకేష్ కూడా ఈసారి ఎవరైతే అభ్యర్థులు విజయం సాధించలేకపోయారో వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఏడు కూడా ఇకపైన డిఎస్సి ఉంటుంది కాబట్టి వారందరూ దానికి సిద్ధం కావాలి. నవంబర్లో టెట్ ఉంటుంది, వచ్చే విద్యా సంవత్సరానికంటే ముందే రిక్రూట్మెంట్ కూడా పూర్తవుతుందని ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే విజయం సాధించిన అభ్యర్థులు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పాఠశాల విద్యాశాఖలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చడంలో ఈ ఉపాధ్యాయులు కీలక భూమికి పోషించాలని కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల ఇవ్వడంలో మొత్తం 16,347 పోస్టులకు గాను 15,941 మందికి అపాయింట్మెంట్లు ఈ నెల 19వ తేదీన సచివాలయం అనుకున్నటువంటి బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ వీరందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్లు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు కూడా అందిస్తారని కూడా కొద్దిసేపు ప్రకటించారు. అయితే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో 400 పైచిలుకు పోస్టులు, వీటికి సంబంధించి రోస్టర్లో అంటే అర్హులైన అభ్యర్థులు రాని కారణంగా నెక్స్ట్ డిఎస్సికి ఇవన్నీ కూడా ఫాలో అవుతాయని చెప్తున్నారు. మొత్తం మీద 49.9% మంది అభ్యర్థులు మహిళలు ఉండడం అనేది ఈసారి డిఎస్సిలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ పట్ల అటు అభ్యర్థులు ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి అయితే వ్యక్తం చేస్తోంది. థ్యాంక్ యూ సత్య.